మౌర్య సామ్రాజ్యం. మౌర్యుల గురించి కొంత సమాచారాన్ని అందించేది మెగస్తనీస్ రాసిన ఇండికా, విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం. ఇండికాలో వివరించినట్లుగా ఇది మౌర్య సామ్రాజ్యం యొక్క వైభవం. మౌర్యుల పరిపాలన, ఆర్థిక విషయాలను కౌటిల్య యొక్క అర్థశాస్త్రం వివరిస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థను వివరంగా వివరిస్తుంది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు చాణక్యుని సహాయంతో నందవంశపు చివరి రాజైన ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నీ పాలన ఇక్కడ ముగుస్తుంది ధననంద. నువ్వు నన్ను ఓడించలేవు కుర్రాడా. ఈయన కాలంలో అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్ నికేటర్ భారత్పై దండెత్తి ఈయన చేతిలో ఓడిపోయాడు. ముందుకు దూకండి సైనికులారా, వారిని ఓడించండి. సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి మెగస్తనీస్. ఈయన ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హేలీనాను వివాహమాడాడు. చంద్రగుప్తుని ప్రధాని అయిన కౌటిల్యుడు అనగా చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. కౌటిల్యుడిని ఇండియన్ మాకియవెల్లిని కూడా పిలిచేవాళ్ళు. ఒక చక్రంతో మాత్రమే బందీ నడవదు కాబట్టి రాజుకు సహాయం చేయడానికి ప్రధానమంత్రిని నియమించాలి. భూమి సర్వేను చేపట్టిన మొట్టమొదటి భారతీయ రాజుగా చంద్రగుప్తుడికి మంచి పేరుంది. ఈ భూమి మన సామ్రాజ్యానికి గుండెకాయ అవుతుంది. నీటిపారుదల వ్యవస్థలు లోపరహితంగా ఉండాలి. అవును మహారాజ్, రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇతని జైన మత గురువు భద్రబాహు. చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెల్గోల్ అనే జైన క్షేత్రంలో మరణించాడు. జయుడవు కమ్ము నాయన, నీ మార్గం ధర్మబద్ధమైనది. ఇతని తరువాత ఇతని కుమారుడైనటువంటి బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. Did you see that? The king himself bows to the ascetics. A truly pious ruler, honoring the Ajivika. ఇతని బిరుదులు అమిత్రగాథ అనగా శత్రువులను సంహరించేవాడు, సింహసేనుడు. ఇతను ఆజీవిక మతాన్ని ప్రోత్సహించాడు. గ్రీకులు ఇతనిని అమిట్రికేతన్ అని పిలిచేవాళ్ళు. ఇతని తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన వ్యక్తి అశోకుడు. అశోక అనగా దుఃఖం లేనివాడని అర్థం. చక్రవర్తి అశోకకి జై. మీ పాలన సమృద్ధిగా ఉండని. అశోకుడిని దేవనాం ప్రియ, ప్రియదర్శి, లాజా మగదే అని పేర్కొన్న శాసనం భద్రు శాసనం. బిందుసారుని భార్య అశోకుని తల్లి సుభద్రాంగి. పట్టాభిషేకం జరిగిన 9వ సంవత్సరం అనగా క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం చేసినట్లు 13వ శిలాశాసనంలో ఉంది. భటులారా, ముందుకు సాగండి, దాడి చేయాలి. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. నన్ను క్షమించండి వీరులారా, ఈ రక్తపాతానికి అంతం లేదా? అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 10 సంవత్సరాల తరువాత సంబోధి యాత్ర చేశాడు. అశోకుడు సాంచి, సారనాథ్, బాహృత్, అమరావతి స్తూపాలను నిర్మించాడు. ఆ స్తంభాన్ని సరిగ్గా అమర్చండి, అది స్థిరంగా ఉండాలి. మహారాజ్ కీ జై. ధర్మ విజయం. అశోకుడు కాశ్మీర్లో శ్రీనగరాన్ని నిర్మించాడు. అశోకుడి కుమారుడైన మహేంద్రను, కుమార్తె అయిన సంఘమిత్రను ధర్మ ప్రచారం చేయుటకు శ్రీలంకకు పంపాడు. ప్రభుత్వం చిహ్నం అయిన అశోకుని సారనాథ్ స్తంభం శిరోభాగంలో ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఇది అశోకునిచే నిర్మించబడిన 24 ఆకులతో కూడిన ధర్మచక్రం. అశోకుడు 14 శిలాశాసనాలను 8 ప్రాంతాల్లో నిర్మించాడు. అదేవిధంగా 13 స్తంభ శాసనాలను కూడా వేయించాడు. చక్కని పని. స్తంభాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మన వారసత్వం శాశ్వతంగా నిలుస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు బారబర గుహాలయాలు. మౌర్యుల రాజభాష ప్రాకృతం.